సూర్యుడి మీద వరుస శక్తివంతమైన పేలుళ్లు సంభవిస్తున్నాయట. అంతరిక్ష వాతావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం ఇది. అత్యంత బలమైన సౌరకిరణాలు ప్రస్తుతం భూమి వైపు నేరుగా దూసుకొస్తున్నాయట. దీనివల్ల భవిష్యత్తులో మన మొబైల్ నెట్వర్క్లో ఉపగ్రహాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సూర్యుడి మీద అత్యంత చురుగ్గా ఉన్న సన్ స్పాట్ AR4087 అనే ప్రాంతం నుంచి ఈ తీవ్రమైన పేలుళ్లు వెలువడుతున్నాయట. వీటిని ఎక్స్ తరగతి సౌరజ్వాలలుగా పిలుస్తున్నారు. ఇవి అత్యంత శక్తివంతమైనటువంటి సౌర విస్ఫోటనాలు కావడం అన్నటువంటిది ప్రధానమైంది. సౌరజ్వాలాల ప్రభావం వల్ల రేడియో బ్లాక్అవుట్లు జరుగుతుంటే మే 13న మొదటిసారిగా X1.2 తీవ్రత కలిగిన సౌరజ్వాల భూమి వైపు వెలువడడంతో శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. అయితే మరుసటి రోజే అంతకంటే పెద్దదైన X2.7 తీవ్రతతో మరో జ్వాల విస్ఫోటనం చెందింది. దీని ఫలితంగా అనేక ప్రాంతాల్లో రేడియో సిగ్నల్ మీద ప్రభావం పడింది. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియా వంటి ప్రాంతాల్లో కొంత సమయం పాటు రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇలాంటి సౌర తుఫాన్ల తీవ్రత మరింత పెరిగితే మొబైల్ నెట్వర్క్లు, ఇంటర్నెట్, నావిగేషన్ వ్యవస్థలు వంటి దైనందిన జీవితంలో కూడా కీలకమైనటువంటి ప్రాబ్లం వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రత్యేక డ్రిల్ సౌర తుఫాన్ల ముప్పు నేపథ్యంలో ఈ నెల ఆరంభంలో ప్రత్యేక విన్యాసాన్ని డ్రిల్ కూడా నిర్వహించాలని చెప్పుకొచ్చింది. మే 8న కొలరాడోలో జరిగినటువంటి కార్యక్రమంలో అంతర్జాతీయ, జాతీయ భద్రత సంబంధించినటువంటి అధికారులు, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తోంది.